హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం 10 ముఖ్యమైన ప్రశ్నల గురించి మాట్లాడబోతున్నాము. ఒకవేళ ఈ ప్రశ్నలకు సమాధానాలు మీకు తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. మీ మొదటి ప్రశ్న, ఏ జంతువు పాలు ఎక్కువ కాలం పగలకుండా ఉంటాయి? మీ యొక్క ఆప్షన్స్: ఏ గేదె పాలు, బి మేక పాలు, సి ఒంటె పాలు, డి ఆవు పాలు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం సి ఒంటె పాలు. మీ రెండవ ప్రశ్న, మసాలా దినుసుల రాజు అని దేనికి పేరు? మీ యొక్క ఆప్షన్స్: ఏ ఎర్రమిరప, బి యాలకులు, సి నల్ల మిరియాలు, డి జీలకర్ర. ఈ ప్రశ్నకు సరైన సమాధానం సి నల్ల మిరియాలు. మీ మూడవ ప్రశ్న, ఎడారి నౌక అని దేనికి పేరు? మీ యొక్క ఆప్షన్స్: ఏ పులి, బి ఒంటె, సి ఏనుగు, డి కుక్క. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి ఒంటె. మీ నాలుగవ ప్రశ్న, ఇన్స్టాగ్రామ్ ఏ దేశానికి చెందిన సంస్థ? మీ యొక్క ఆప్షన్స్: ఏ సింగపూర్, బి బంగ్లాదేశ్, సి సౌదీ అరేబియా, డి అమెరికా. ఈ ప్రశ్నకు సరైన సమాధానం డి అమెరికా. మీ ఐదవ ప్రశ్న, కోతి నోటిలో ఎన్ని దంతాలు ఉంటాయి? మీ యొక్క ఆప్షన్స్: ఏ 28 దంతాలు, బి 32 దంతాలు, సి 34 దంతాలు, డి 36 దంతాలు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం సి 34 దంతాలు. ప్రతిరోజు ఇటువంటి వీడియోలను చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మీ ఆరవ ప్రశ్న, మొట్టమొదట వజ్రాన్ని కనుగొన్న దేశం ఏది? మీ యొక్క ఆప్షన్స్: ఏ ఇంగ్లాండ్, బి ఇండియా, సి జపాన్, డి అమెరికా. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి ఇండియా. మీ ఏడవ ప్రశ్న, 36 సంవత్సరాలకు ఒకసారి పూచే పువ్వు ఏది? మీ యొక్క ఆప్షన్స్: ఏ రోజా, బి కమలం, సి జాస్మిన్, డి నాగపుష్పం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం డి నాగపుష్పం. మీ ఎనిమిదవ ప్రశ్న, ఏ దేశంలో అత్యధిక ఆదాయపు పన్ను ఉంది? మీ యొక్క ఆప్షన్స్: ఏ స్వీడన్లో, బి అమెరికాలో, సి భారతదేశంలో, డి బంగ్లాదేశ్లో. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ స్వీడన్లో. మీ తొమ్మిదవ ప్రశ్న, ప్రపంచంలో దోమలు లేని దేశం ఏది? మీ యొక్క ఆప్షన్స్: ఏ జపాన్, బి చైనా, సి ఫ్రాన్స్, డి అమెరికా. ఈ ప్రశ్నకు సరైన సమాధానం సి ఫ్రాన్స్. ఈ ప్రశ్న మీకోసమే. మీరంతా ఈ ప్రశ్నకు సమాధానం కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. మీ యొక్క ప్రశ్న, భారతదేశ జాతీయ జంతువు ఏది? మీ యొక్క ఆప్షన్స్: ఏ పులి, బి ఒంటె, సి సింహం, డి ఏనుగు. మీ యొక్క సరైన సమాధానం ఏమై ఉంటుందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మీరంతా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.